ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజధాని అంశంపై మరో వాదన తెరపైకొచ్చింది. హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉందా లేదా అంటూ ప్రశ్నించారు ఆ పార్టీ నేత సత్యకుమార్. ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలన్నారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ పార్టీ నాయకత్వం దీనిపై చర్చిస్తుందని చెప్పారు. రాజధాని పేరుతో 5 ఏళ్లు టీడీపీ కాలయాపన చేసిందన్నారు. రాజధాని నిర్మించే ఆర్థిక వనరులు లేవని, మరోవైపు విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు హైదరాబాద్ రాజధానిగా ఉండాలంటున్నారు. రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి. ఉమ్మడి రాజధానిపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉందా లేదా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ నేత సత్యకుమార్. ఏపీకి రాజధాని లేకుండా దౌర్భాగ్య పరిస్థితి కల్పించారని ఫైర్ అయ్యారు. పరిపాలనా రాజధాని అని చెప్పుకుంటున్న విశాఖలో ఒక్క భవనమైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి ఏమైనా అవగాహన ఉందా లేదా, మరి ప్రతి దాంట్లో కూడా 10 సంవత్సరాలలో పూర్తి చేయాలి విభజన హామీలను కూడా చెప్పారు కదా, మరి మిగతా వాటిల్లో కూడా ఇదే మీరు పాటిస్తారా? దీన్నే అడాప్ట్ చేసుకుంటారా? ఇదే పాలసీని కాదు కదా. అట్లా మీరు కొత్త నాటకాలు చేయడంలో, ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదేనన్నారు. ఈ విషయాన్ని రాజ్యసభలో చర్చిస్తామన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ విధానం కాదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. ఎన్నికల వేళ ఉమ్మడి రాజధాని కొనసాగింపు అంశం వైసీపీ నేతలు తెరపైకి తేవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.